నమస్తే. మనం ఇప్పుడు వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. వేద ఇది విద్యారణ్యుల వారు రాశారని చెప్పున్నాము. ఆ తర్వాత ఈ వేదాంతం అంటే ఏంటి? వేదం అంటే ఏంటి? తెలుసుకోవడం అని అర్థం. తెలుసుకోవడం అంటే ఏం తెలుసుకోవాలి? జ్ఞానం. అది అంతం అవ్వడం అంటే ఏంటి? ఆ తెలుసుకునే విషయము, ఆ జ్ఞానం కూడా అంతమైపోవడం వేదాంతం అంటారు. ఏంటి అంతమైపోవాలి? ఏం అంతమైపోవాలంటే మనం తగిలించుకున్నటువంటి అనాత్మ 99 విషయాలని చెప్పున్నాం కదా, అవన్నీ కూడా డైల్యూట్ అయ్యి, అంటే ఇప్పుడు మనం అంటుంటాం కదా లయావస్థ అంటారు, మెర్జ్ అంటారు, ఆ తర్వాత కరగా అంటుంటారు కదా, అట్లా అవన్నీ కూడా అంతమైపోయిన తర్వాత మిగిలేది ఏంటి? ఒకటి మిగులుతుంది. ఆ మిగిలేది ఏంటి అంటే అది భగవతత్వం. ఆ భగవతత్వం ఎవరంటే మళ్ళీ అల్టిమేట్గా ఏంటంటే రియలైజేషను, అది మనమేనని చెప్పున్నారనమాట. టోటల్ ప్రాసెస్ అంతా చెప్పిన వేదాంత పంచదశి యొక్క సారం అయితే ఇంకొకటి లేదు, అది నువ్వేను. ఇవన్నీ తగిలిచ్చేసుకొని తిరుగుతూ ఆరోహణ అవరోహణ కిందకి పైకి వెళుతున్న వ్యవహారం ఉంది, చక్రంలా తిరుగుతున్నవారు కాబట్టి అవన్నీ నువ్వేంటో మనమేంటో మనం తెలుసుకొని అది ఆ ఎరుకలో కనుక ఉండగలిగితే చాలు అన్నట్టు చెప్పున్నారనమాట. ఇది వేదాంత పంచదశి. ఇందులో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ చాప్టర్స్ వచ్చేసేసి వివేకం గురించి చెప్పారు. అంతే, వివేకం అది తత్వ వివేకం, పంచభూత వివేకం, పంచకోశ వివేకం, ద్వైత వివేకం. ఆ తర్వాత లాస్ట్ది వచ్చి మహావాక్య వివేకం అన్నారు. తర్వాత రెండో చాప్టర్లో వచ్చేసేసేమో ఇది సత్ అనమాట. ఉన్నది అంటే ఏంటి? ఉన్నది అనే దానికంటే కూడా ఉండడం అంటే, అది ఉండడం అంటే అన్ని చోట్ల సర్వత్రా అణువణువు ఉండడం అనమాట. ఆ ఉండడం అనే దాని గురించి సంబంధించిందేమో ఫస్ట్ చాప్టర్ చెప్పారు. రెండోది వచ్చేమో చిత్ అంటే ఏంటి? తెలియడం. చిత్ అంటే జ్ఞానం అనమాట. దానికి సంబంధించేమో దీప పంచకం అన్నారు. దీపం అంటే ఏంటి? ఒక చీకటిలోని గనక తీసేయాలంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లా, పోయి లైట్ వేస్తే చీకటి తొలగిపోతుంది. ఆ చీకటి ఏంటి? ఆ తగిలించుకున్న చీకటి ఏంటి? జ్ఞానం ఏంటి అని దానికి సంబంధించి చెప్పింది రెండోది దీప పంచకం. మూడోది వచ్చేమో ఆనంద పంచకం. అల్టిమేట్ ఏంటి? ఉన్నది ఉండడం, ఆ ఉండడం అనేది తెలియడము. ఈ ఉండడము తెలియడము ఒకటే, ఇన్ని లేవు అనే విషయం కనుక అవగాహనకు వస్తే ఆనందం. ఇప్పుడు మన సమస్య అంతా ఏంటి? మనం ఒక్కళ్ళమే ఉంటే మనకే బాధ లేదు. మనం మిగిలినవన్నీ చూసి మనం వేరు అంతా వేరు అనేటువంటి భావం పెంచుకున్నాం కాబట్టి అది మనకి సమస్య క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? దాన్ని మనము విచక్షణతోటి, వివేకంతో, డిస్క్రిమినేషన్ తోటి సత్యం ఏంటి, అసత్యం ఏంటి, నీకు ఉపయోగించేది ఏంది, నీకు ఉపయోగం కానిదేంది, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు, ఎక్కడ ఇబ్బంది పడడం లేదు అనే విషయాన్ని నువ్వే గ్రహించుకొని సత్యం వైపుగా మరలుకుంటూ వెళ్ళడమే వివేకం. ఎప్పుడైతే నీకు వివేకం వస్తుందో వచ్చే అల్టిమేట్ లాభం ఏమొస్తుంది? వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళడం కాదు. ఓహో, నీకు సత్యం ఒక అవగాహన వచ్చి, ఇదంతా టెంపరీ, దీనికోసం పెద్దగా అంత ఘర్షణ పడాల్సిన అవసరం లేదు, ఈ బాధ్యత నిర్వర్తించాల్సిన వ్యవహారం అయితే ఉన్నది, ఆ ఉండడం అంటే ఏంటి? అది జరిగిపోతూ ఉన్నది, అది కూడా దైవత్వంలో ప్రాసెసే అని ఎప్పుడైతే నువ్వు సంబంధం లేకుండా ఉండడం అయితే అలవాటు చేసుకుంటావో అది పద్ధతి. మరి ఇది సైన్స్ అనమాట వాళ్ళు చెప్పింది. ఇప్పుడు మనం అంటున్నాం కదా, భౌతిక శాస్త్రము, బాటనీ శాస్త్రము, ఆ శాస్త్రం, ఈ శాస్త్రం, ఇది ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఇదే, ఇప్పుడే చెప్పింది అంతా ఇది ఉన్నదంతే. ఆ పరమాత్మ తత్వమే అణువణువు ఉంది, అది అన్ని చోట్ల అదే ఉంది, మనలో కూడా అదే ఉంది, అంతా ఒకటేనని చెప్పి ఆ శాస్త్రం చెప్పారు. కానీ శాస్త్రం మరి అది చెప్తే ఎవరికైనా అర్థం అవుతుందా? అమ్మ అంతా నువ్వేను, నువ్వు తప్ప ఇంకేం లేదు అంటే నాకు అర్థం అవుతుందా? అర్థం కాదు. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు? దాన్ని మనకు అర్థం కావడం కోసం అందరికీ అర్థం కావాలిగా. ఎక్కడో జ్యోతుంటే ఉంది నీ హృదయంలోనే ధ్యానం చేసుకోమని కొంతమంది అంటారు. అట్లా కాదమ్మా, అదిగో విగ్రహం పెట్టేసుకో, కొబ్బరికాయ కొట్టుకో, శుక్ర శనివారాలు గుర్తుపెట్టుకొని చేసుకోమని ఒకళ్ళు చెప్తారు. అంటే ఏంటి? సడన్గా ఏవి రాదు కాబట్టి దానికి నీకు కథల రూపంలో చెప్పడం జరిగింది. ఈ కథల రూపంలో ఏం చెప్పారు? ఇప్పుడు మొత్తం ముఖ్యంగా మనకున్నది ఏంటి? 3 అంతేగా. శరీరం ఉంది, మనకి ప్రాణం ఉందని మనకి తెలుసు, ఈ ప్రాణాన్ని నడిపిస్తున్నది మనసని తెలుసు. అందుకని ఎట్లా కథల రూపంలో చెప్పారు వీళ్ళు మనవాళ్ళు? ఫస్ట్ మనకు వచ్చే పండుగ ఏంటి? వినాయక చవితి. వినాయక చవితి అంటే ఏంటి? మన శరీరానికి సంబంధించిందే. గణపతి అన్నారు. ఈ గణపతికి ఉన్న భార్యలు ఎవరిని చూపించారు? శుద్ధి బుద్ధి చూపించారు. అంటే మనస్సు, మన బుద్ధి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? ఈ వినాయకుడికి ఆహారాలు ఏం పెట్టారు? 24 రకాల ఆకులు అలాలు పెట్టారు. 24 ఆకులు అంటే మన తత్వాలు.
ఆ తర్వాత ఇంకా ఏం పెట్టారు, శరీరానికి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనవన్నీ అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ 9 రోజులు అవి పూజలు చేసిన తర్వాత తీసుకెళ్ళి నీళ్ళలో పడేశారు. అంటే ఏం చూపించారు, ఈ శరీరం ఉండదయ్యా, నువ్వు ఎంత పోషించినా ఎంత పెట్టినా దీన్ని తీసుకెళ్ళి పడేయాల్సిందేను. కాకపోతే నువ్వు శుద్ధి బుద్ధి పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకుంటే బెటర్ అని చెప్పేసి అందుకని వినాయక చవితి రోజు మనం పుస్తకాలు పెట్టి శ్రీ అని రాసుకొని పూజ చేసుకుంటాం. అందరికి తెలిసిందే ఇది. అంటే కథ రూపంలో ఏం చెప్పారు, నీ శరీరం అనేది ఉంది, శరీరాన్ని నువ్వు ఆరోగ్యంగా పోషించాలి, జ్ఞానం అభివృద్ధి చేయించుకోవాలి అని చెప్పారు. రెండోది ఏంటి, ఆశ్వీజ మాసంలో వచ్చే అమ్మవారి శక్తి. అమ్మవారు అంటే 10 నవావరణలు అన్నారు. మనం ఏంటి 9 ఆవరణల్లో అందుకు ఆవరణలు అనమాట. ఆవరణ అంటే నిన్న చెప్పుకున్నాం కదా, అంటే ఏమీ తెలియకుండా ఉండేటువంటి ఒక చీకటి లాంటి అజ్ఞానం అనమాట. అందువల్ల అమ్మవారిని నల్లటి రంగులో చూపించి ఆ 9 రోజులు 9 రకాల ప్రసాదాలు అవన్నీ చేసి మనం ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవటం కోసం ఆమెకు పూజ చేసే. అమ్మవారు అంటే ఎవరు, మన ప్రాణశక్తి, అంతే కదా, శక్తి పనిచేసేది శక్తే. జ్ఞానం ఏం పనిచేయదు, ఊరికి నా ఆలోచన ఇచ్చి ఇదిగో ఇలా చేయమని చెప్తుంది తప్ప వర్క్ జరిగేది ఈ శరీరంతో. శరీరం అంటే ఈ ప్రాణంతో, అంటే కదలికలంతా కూడా ప్రాణమే, ప్రాణశక్తే పనిచేసేది. ఆ తర్వాత ఇంకా మూడోది ఏంటి, తర్వాత ఇంకోటి నెక్స్ట్ వచ్చే మాసం ఏంటి, కార్తీక మాసం. కార్తీక మాసంలో శివుడికి పూజ చేయాలంటారు. అక్కడ నీకు ఈ అనుష్ఠానాలు ప్రసాదాలు ఏం ఉండవు, ఆయనకి కేవలం అభిషేకాలు చేసుకోవటము, తర్వాత ఏదైనా ధ్యానంలో చేసుకోవటము, ఉపవాసాలు చేసుకోవటం చెప్తారు. అందుకని చూడండి, అయ్యవారు జ్ఞానం అనేటప్పటికి తెలుపుని చూపిస్తారు, శివుడు తెలుపు. అట్లాగే అమ్మవారిని నల్లగా చూపిస్తారు. అమ్మవారు ఎక్కడ చూసుకున్నా సరే, భద్రకాళి కానీ ఆ తర్వాత భ్రమరాంబిక కానీ వీళ్ళందరూ కూడా నల్లగా ఉంటారు. నల్లగా ఉంటారు అంటే ఏంటంటే మాయాశక్తులు, చీకటి అని అర్థం అనమాట. దీన్ని నడిపించేది ఎవరు, జ్ఞానం. ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 కానీ ఇంకొక శక్తి, ఇంకొక ప్రాసెస్ ఉంది. ఏది, అదే భగవతత్వం, అదే పరమాత్మతత్వం, 4th డైమెన్షన్ అనమాట. అది మనతోనే ఉన్నది. అది ఇది అందుకని ఇప్పుడు మనకు సరిగా అర్థం కాదు అనేటువంటి ప్రాసెస్ తోటి చివరికి చెప్తే అంటారు, ఇదంతా కూడా పరమాత్మతత్వంలో సృష్టి జరిగినట్టు కనపడుతుంది కానీ సృష్టి ఏమీ జరగలేదు, అన్మానిఫెస్ట్ నుంచి మేనిఫెస్ట్ అయింది అనేటువంటి పాయింట్ తోటి వదిలేస్తారు. తర్వాత ఇంకా ఏం చెప్తారు, ఇప్పుడు ఇదే శక్తి ఉంది కదా, అదే ఈ పరమాత్మ శక్తి, అది ఆరోహణం అవరోహణం అనే పాయింట్లు చెప్తారు. ఆరోహణం అవరోహణం అంటే ఏంటంటే పైనుంచి అది కిందకి దిగి, ఇప్పుడు శరీరం ఉంది కదా మనకి, ఈ శరీరం ఎట్లా ఇది నడవాలి, అందుకని ఫస్ట్ వచ్చి మనకి అదేమి శరీరం తమోగుణం, కోశాలని చెప్పారు, 5 కోశాలు చెప్పారు. ఫస్ట్ కోశం ఏంటి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని చెప్పారు. ఆనందమయ కోశం అనే దానికంటే కూడా ఆనందమయ స్థితి అని అనుకోవచ్చు. సో అన్నమయ కోశం అంటే అసలు అర్థం ఏంటి, అందరూ కొద్దో గొప్ప ఆధ్యాత్మికంగా చదువుతున్న వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళందరికీ కోశాల సంగతి తెలుసు. కోశం అంటే ఏం లేదు, ఒక వర. ఇప్పుడు మనం ఒక కత్తి పెట్టామనుకో, కత్తి పెట్టిన తర్వాత ఏముందో ఒక సూట్ కేసు, లేకపోతే అంటే ఏంటి, ఒకటి నిలబడడానికి కావలసినటువంటి ఒక రూమ్ అనుకోండి, లేకపోతే ఒక గుహ. అంటే అలాంటి ఏరియాకి వచ్చి భగవత్ పరమాత్మతత్వం వచ్చి అక్కడ పడింది అంటారు. అంతే కదా. ఇప్పుడు ఉట్టి గుహ ఏం పనిచేస్తుంది, ఇందులో చైతన్యం ఉంటేనే కదా మనం నడవడం. ఆ చైతన్య శక్తి ఉంది ఇక్కడ. అది ఫస్ట్ ఎలా వచ్చింది, అన్నమయ కోసం, అదే తమోగుణం ఆ రకంగా వచ్చింది అన్నాడు. తర్వాత రెండోది ఏంటి, ఇంకా నెక్స్ట్ వచ్చి అది అన్నమయ కోసం వచ్చి తమోగుణము, స్థూల శరీరం. తర్వాత రెండోది వచ్చేంటి, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏంటి, ప్రాణమయ కోసం, తర్వాత మనోమయ కోసం, విజ్ఞానమయ కోసంతో దాకా కూడా సూక్ష్మ శరీరమే వస్తుంది. ప్రాణమయ కోసం అంటే ఏంటి, మనకు ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణం కదులుతూ ఉంటుంది, ఇది కూడా జడమే, మన శరీరము జడమే, ప్రాణము జడమే. జడంగా అందేంది మనస్సు, సత్వగుణం, ఇది జడం కాదు, దీనికి ఆలోచన ఉంది, దీనికి వివరం తెలుసు. ఇప్పుడు ఈ మనసు ఎలాంటిది, దీనికి రెండు వైపులా పదునున్న కత్తి అంటాడు. అంటే ఏంటి, ఇదే మనసు వెళ్ళి భగవతత్వంలో ప్రాసెస్ చేయగలదు, అది అర్థం చేసుకోగలదు, అది ఫాలో చేస్తుంది. అదే కత్తి ఏమి లేకుండా, ఏ విషయం లేకుండా మొద్దులాగాను పడుండగలదు అనమాట. అంటే ఏంటి, మనని ముందుకు తీసుకెళ్లేదైనా మనని వెనక్కి తీసుకెళ్లేదైనా మన మనసే. నేను ఆ ఫ్రెండ్ అడుగుతున్నారు, నువ్వు ముక్కు వాసన చూస్తుంది, కళ్ళు చూస్తాయి, తర్వాత నోరు మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, తర్వాత స్పర్శ చూస్తుంది, తర్వాత శబ్దం వింటుందని చెప్పావు, కానీ ఇవి వేటికి ఎవరు వీటిని నడిపించేదనే టాపిక్లో సక్రమంగా రాలేదు అన్నట్టు అనింది. నిజమే, ఇవన్నీ కూడా జడాలే. యాక్టివ్గా ఉండేది, నడిపించేది మనసు. కానీ మరి అది వచ్చేమన్నా పనిచేస్తుందా, దానికి పనిచేసే శక్తి లేదు, ఓన్లీ జ్ఞానమే. జ్ఞానం అనేది నిరాకారం. ఈవెన్ పరమాత్మతత్వం ఎట్లా అయితే నిరాకారమో ఈ మన మనసు కూడా అంతే నిరాకారం. కాకపోతే దీన్ని మనసు అన్నారు ఎందుకు, ఇది ఈ శరీరం వరకే ఆవరించుకొని కూర్చుంది కాబట్టి, అంతే కదా. ఆనందమయ కోసం వచ్చి
సత్వగుణం కిందకి వస్తుంది. అది ఆనందం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఇందులో వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి, నువ్వు ఇప్పుడు మనం నిద్ర లేచాము, జాగృత అవస్థ అంటాము, ఆలోచనలు వస్తూ ఉంటాయి, కళ లాంటి స్థితి ఉంది, స్వప్నావస్థ అంటాము. నిద్ర లేచిన తర్వాత నిద్రపోతున్నప్పుడు మనకేం తెలియదు, దాని సుషుప్తి అంటాము. అంటే ఈ స్థితుల్లో కూడా నిద్ర లేచిన తర్వాత కలగంటున్నప్పుడు తర్వాత నిద్రపోతున్న స్థితుల్లో కూడా మనతోటి ఒక శక్తి ఉన్నది. అది మనకు తెలుసు. ఇప్పుడు అంతే కదా, లోపల మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నా ఎటువంటి ఆలోచనలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే నేను లేను అనే నా ఆప్షన్స్ నేనేం ఫీల్ అవ్వను. అంటే నేనున్నా. నేను అంటే ఎవరు, మళ్ళీ ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సింది, నేను అంటే ఎవరు, ఈ పంచకోశాలు కాదు. ఇప్పుడు మనం ఎంతసేపటికి ఎలా మనని ఆవరించున్నవి ఏంటి, ఈ పంచకోశాలు మన ఆవరించున్నాయి. పంచకోశం అంటే నేను, నా శరీరం, నా డబ్బు, నా ఆరోగ్యం, నా పిల్లలు, నా భర్త, నా ఆస్తులు. అంటే ఏంటి, అందుకే నిన్న చెప్పారు కదా, ఆనందం పరిమితంగా ఎందుకుంది అని. ఎందుకు పరిమితమైన ఆనందం ఉంది, ఈ పరిమితంగానే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు పరిమితమైన ఆనందం ఏముంది, అట్లాగే ప్రాణశక్తి కూడా ఉంది, పరిమితమే, కదులుతుంది తప్ప దానికి ఏం తెలియదు, జడమే, అది కూడా ప్రాణం. సరే, మనసు ఉంది, మనసు పట్టుకున్నది ఏంది, శరీరాన్నే పట్టుకుంది, అది లిమిటెడే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ మళ్ళీ చైతన్యం, అక్కడ చైతన్యం, ఇక్కడ చైతన్యం, ఇక్కడ మనస్సు, అంతా ఒకటి. ఇన్ని వేరే ఏమీ లేరు. ఇప్పుడు చాలామంది అంటుంటారు, ఇప్పుడు నీ కాన్షియస్నెస్ ఇవాల్వ్ అవ్వాలి, కాన్షియస్నెస్ ఇవాల్వ్ అవ్వటం అంటే ఏంటి, ఆల్రెడీ మనం చైతన్య స్వరూపులం. కానీ మనకి లిమిట్ చేసుకున్నవి ఏంటి, ఇది ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ప్రాణము, ఇవన్నీ లిమిట్ చేసుకుని కూర్చున్నాం. అందుకే అంటారు కదా, నేను శరీరం కాదు, నేను ప్రాణం కాదు, నేను మనసు కాదు, ఉన్నదంతా ఒకటే అంటే ఎలా యాక్షన్గా ఎలా తెలుస్తుంది ఉన్నదంతా ఒకటే అని. ఇవి మన ఆపుతున్నది ఏంటి, పంచకోశాలు ఆపుతున్నాయి. ఎట్లా పంచకోశాలుగా వచ్చేసింది, పైన ఉన్నటువంటి చైతన్య తత్వం ఒక రసం అనుకోండి, ఒక రసం అనే దానికంటే ఏదైనా ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, అది మ్యాటర్ అయ్యే కొద్దీ ఆ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. ఎనర్జీ ఉందని అందరు చెప్తున్నారు కదా, ఆ ఎనర్జీ కనపడదు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది కానీ ఫ్యాన్ తిప్పుతున్న ఎనర్జీ ఎవరికి తెలియదు, ఫ్యాన్ మ్యాటరు. అట్లాగే ఇప్పుడు మనం కూడా ఏంటి, జస్ట్ మనం మ్యాటరు, తిరుగుతున్నాం. ఎట్లా తిరుగుతున్నాము, ఆ చైతన్య శక్తి వల్లనే తిరుగుతున్నాము. కాకపోతే మనం ఏమనుకుంటున్నాము, మన శరీరాన్ని దాటిన ఆలోచన జ్ఞానం మనకి లేదు. ఎందుకు లేదు, ఒక మూసలోలాగా పడున్నాము, అంతే కదా. అది రసమైనటువంటి ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి సర్వత్రా వ్యాపించినటువంటి ఆ చైతన్యం ఇక్కడికి వచ్చి ఒక చిన్న, ఇప్పుడు ఏదంటారు, పంచదార ఉంది, ఒక పాకం ఉంది, పంచదార పాకాన్ని తీసుకొచ్చి ఒక చిన్న వాటిట్లో పోస్తాం కదా, చిలకలు అంటారు, తర్వాత కోళ్ళు అంటారు, అవన్నీ చిన్నప్పుడు మనం తిన్న గుర్తుంటుంది. అంటే అంతవరకే మనం లిమిటెడ్గా ఉన్నాము, అంతవరకే నడుస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ పంచకోశాలను కూడా మనం దాటిపోవాలి అంటే నేను శరీరం కాదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే నేను శరీరం అంటే శరీరానికి సంబంధించింది ప్రకృతి, అంతే కదా. ఇప్పుడు మనము అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవేమి పర్మనెంట్ కాదు. అందుకని ఇది కానిది లోపల ఉన్నటువంటి నేను కూడా పార్ట్ ఆఫ్ చైతన్యమే. అందుకని ఏం చేయాలి, ఈ చిలకలాగా పొడిగా ఉన్న పంచదారని ఏం చేస్తే, పంచదార లాంటి ఈ అన్నమయ కోశాన్ని కానీ, ప్రాణాన్ని కానీ, మనసుని కానీ అన్నీ కలిపి పొడి చేసామనుకో, అప్పుడేమైపోతుంది, ఇది ఉండదు. ఇది ఉండదు అంటే ఏంటి, ఇప్పుడు మనం అంటుంటారు కదా మన వాళ్ళు, నేను లయం కావాలి, మెర్జ్ కావాలి. మెర్జ్ అవ్వడం, లయం అవ్వడం అంటే ఆల్రెడీ నువ్వు అదే సిద్ధ వస్తువు అంటే మనమే అది. కానీ మనం కానివన్నీ మనం పట్టుకొని కూర్చొని ఉన్నాం. మనమే అది. ఇంకా వేరే కొత్తగా తెచ్చుకునేదో పొందేదో ఏమీ లేదు. కానీ మనం కానివన్నీ మనం పట్టుకొని కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మరి దీనికి ఎట్లా సాధన చేస్తావు, నేను అని ఎలా కనుక్కుంటావు, ప్రాక్టీస్ ఎలా చేస్తావు అంటే దానికి ఏం చెప్తాడంటే, వివేచనతో ఉండడమే అంటాడు. వివేచనతో ఉండడం అంటే నువ్వు ఎరుకతో ఉండవు. ఓహో, ఇది అనాత్మ విషయమా, ఇది ఆత్మ విషయమా, అనాత్మ విషయము మన ద్వారా జరగాల్సిన పనులు అయిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, ప్రపంచంతో సహా అనాత్మ విషయమే. ప్రపంచాన్ని కూడా మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రపంచానికి జరగాల్సిన పనులు జరుగుతూ ఉండాల్సిందే, కానీ ప్రపంచమే నేను అనేటువంటి విషయం నుంచి బయటపడుతూ ఈ ప్రపంచం కానీ, ఈ శరీరం కానీ, చివరికి అంటే ఈశ్వరుడు లాంటి వాళ్ళతో సహా కూడా ఇదంతా కూడా పరమాత్మతత్వంలోనే ఉన్నాయి తప్ప ఇంకోటి కాదు అని, అట్లాగే మనం కూడా పరమాత్మతత్వంలోనే ఉన్నామనే విషయాన్ని గ్రహిస్తూ వీటన్నిటి మిగిలిన విషయాలన్నిటిలో కూడా మొన్నప్పుడప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం కదా, రాగం ద్వేషం మనసుకి, తర్వాత నిశ్చయశక్తి ఉండేటువంటిది బుద్ధికి, మూడోది వచ్చే స్థితి ఏంది, ఉపేక్ష. అంటే మనసుకి ఉపేక్ష పెంచుకోవడం. ఉపేక్ష అంటే ఏంటి, సాక్షి కూడా కాదు, ఇండిఫరెంట్గా ఉండడం. ఇది మనకు సంబంధించింది కాదు అనేటువంటి విషయాన్ని చేసుకుంటూ, మనకు సంబంధించింది ఏది, మనకు సంబంధించిన లోపల ఉన్నటువంటి ఈ
నేను అంటే ఎవరు? నేనే భగవతత్వము. ఈ శరీరం ద్వారా పని జరుగుతుంటుంది. ఏం అవసరం, బాధపడాల్సిన అవసరం, లాభాలు నష్టాలు ఇవేం అవసరం లేదు. అయిపోయినాయి. ఇన్నిసార్లు నుంచి ఒకే పని చేసి 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 దానికి ఫలితాలు పొంది అనుభవాలు తెచ్చుకొని ఇక చాలు, ఇంకా నాకు అవసరం లేదు. ఉన్నది ఆ పరమాత్మ తత్వం ఒకటే. అది ఒకటే. అప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచానికి సంబంధించింది కానీ మిగిలిన అనవసరమైన విషయాలన్నింటినీ కూడా ఉపేక్షగా ఉంటూ ఎప్పుడు కూడా దాన్ని ఏమంటాడంటే బ్రహ్మాకార వృత్తిలో ఉండడం అంటాడు. బ్రహ్మాకార వృత్తిలో ఉండడం అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచన ఎప్పుడైతే చేస్తూ ఉంటావో తెలియకుండానే మనకు అనవసరమైన విషయాల్లో నుంచి దూరం జరుగుతూ ఆ భగవతత్వంతో మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం. చివరికి ఏమైపోతుంది? బ్రహ్మాకార వృత్తి కూడా పోయి, అంటే బ్రహ్మాకార వృత్తి అంటే భగవంతుడికి సంబంధించిన ఆలోచన, అది మనమే అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది అని ఈ ఈ ఈ చా ఈ తత్వ వివేకంలో చెప్తూ ఉన్నారు. ఓకే, నమస్తే.